కాబట్టి ప్రియులారా, మనం యోబు గారిని గురించినటువంటి ధ్యానంలో ఉన్నామన్న సంగతి మనకు తెలుసు. ఇప్పటికే కొన్ని విషయాలను యోబు గారి గురించి మనం ఇప్పటికే ధ్యానించడం జరిగింది. భక్తి భావాలను నేర్పే యోబు గారి జీవితం అన్నది మన ముఖ్య అంశం. ఇది సబ్టైటిల్గా మరికొన్ని విషయాలను మనం రాసుకోవడం అనేది కూడా జరిగింది. ఆ సబ్టైటిల్కి సంబంధించి మనం ధ్యానించినటువంటి విషయాలు ఒకసారి మరలా మనం చూద్దాం. పరిచయ భాగాన్ని మాట్లాడుకున్నాం. పరిచయ భాగాన్ని మాట్లాడుకొని అంశానికి సంబంధించినటువంటి విషయంలో మొదటి విషయముగా నిత్యత్వం కొరకు పరీక్షలు అవసరమా అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానించడం జరిగింది. అందులో యోబు గారి మంచి జీవితం అన్నటువంటి ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. యోబు గారు జీవించిన మంచి జీవితం ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి ఆస్తి, ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి ఆయన భక్తి జీవితం. రెండవదిగా పరీక్షని యోబు గారు ఎదుర్కొన్నారు. ఆయనకు ఎదురైనటువంటి పరీక్షలలో మొట్టమొదటిగా ఆయన భౌతికంగా తన ఆస్తిని అంతటిని ఆయన కోల్పోవటం, పిల్లల్ని కోల్పోవటం. అయినప్పటికీ ఆ పరీక్షలో యోబు గారు గెలిచినట్లుగా మనం చూసాం. తర్వాత రెండవదిగా ఆయన ఆరోగ్యం మీద అపవాది దాడి చేశాడు. ఆ పరీక్షలో కూడా అపవాది ఆ పరీక్షలో కూడా యోబు గారు గెలిచినట్లుగా కూడా మనం చూసాం. కాబట్టి యోబు గారి జీవితంలో ఎదురైనటువంటి పరీక్షలను యోబు గారు ఎదుర్కొన్నాడు అన్నది ఆ అంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు. మూడోదిగా యోబు గారి ప్రశ్న, అసలు యోబు గారికి ఎందుకు ఇటువంటి సమస్యలు ఆయనకు ఎదురయ్యాయి అన్నది ఆయన మదిలో ఉన్నటువంటి ఆ ప్రశ్న. ఆ ప్రశ్నలన్నిటిని కూడా యోబు గారు ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఆయన జన్మదినాన్ని ఆయన శపించుకుంటున్నట్లుగా కూడా మనం ఆ లేఖనాలు, ఆ పాఠంలో మనం చూసాం. ఇక రెండవ విషయం, రెండవ పాఠంగా మేలులు పొందుటకై దేవుని నమ్మాలా, అంటే కేవలం మేలుల కోసమే దేవుని వద్దకు రావాలా, మేలుల కోసమే దేవుని నమ్మాలా అన్నటువంటి ఈ అంశంలో యోబు గారి స్నేహితులు, యోబు గారి ముగ్గురు స్నేహితులు యోబు గారి గురించి వారు మాట్లాడినటువంటి మాటలు, యోబు గారి మీద వారు చేసినటువంటి నేరారోపణలు. అందులో ఒక స్నేహితుడు ఎలీఫజ్ అయితే, రెండవ స్నేహితుడు బిల్దద్దు అయితే, మూడవ స్నేహితుడు జోఫర్. వీరు యోబు గారి మీద నేరారోపణలు చేశాడు. నువ్వు ఏదో తప్పు చేశావు కాబట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది, నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయితే నీకెందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, దేవుడు ఆయన కోసం బ్రతికే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆయన కాపాడుతాడు అనేది వీళ్ళ ఉద్దేశం. కాబట్టి వీళ్ళు యోబు గారిని వాళ్ళు హెచ్చరించడం, గద్దించడం, ఆయనకు సలహాలు ఇవ్వటం, ఆ క్రమంలో యోబు గారికి వారికి జవాబునివ్వటం అనేది మనము మేలుల కొరకే దేవుణ్ణి నమ్మాలన్నటువంటి ఈ అంశంలో మనం చూసాం. తర్వాత ఇదే అంశంలో శ్రమలనేవి శిక్షకు కారణమా? ఒక వ్యక్తికి శ్రమలనేవి వస్తుంటే అది తాను చేసినటువంటి పాపానికి దేవుడు విధించే శిక్షనా అన్నటువంటి ప్రశ్న మనం వేసినప్పుడు, మనుషులు ఎదుర్కొనేటటువంటి శ్రమలలో లేదా బాధలలో అనేకమైన రకాలు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. అందులో ఒకటి పాపం చేయటం వల్ల వచ్చే బాధలు. దానికి ఉదాహరణగా మనం హవ్వమ్మ ఆదాముల గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మనుషులు అనుభవించే బాధలు. అవి ప్రకృతి సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కూడా. దేవుడు ఈ ప్రకృతిని ఒక అద్భుతమైనటువంటి క్రమములో ఆయన చేస్తే, మనుషులు దేవుని క్రమాన్ని అతిక్రమించి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇది ప్రకృతి సంబంధమైతే, ఆత్మ సంబంధమైనదిగా మనం ఆలోచన చేస్తే, ప్రవక్త అయినటువంటి యోనా గారు దేవుని ఆజ్ఞను మీరి ఆయన ప్రయాణం చేయటం చేత ఆయన మీదకి ఉపద్రవంను ఆయన తెచ్చుకున్నట్లుగా మనం చూసాం. అందుచేత మనుషులు పడేటటువంటి బాధలలో ఇవి కూడా ఉంటాయి అనేది కూడా మనం ఆలోచన చేసాం.
ఇక తర్వాత మనుషులకు ఎదురయ్యేటటువంటి బాధల్లో మరికొన్ని ఎలా ఉంటాయంటే, ఇతరుల మేలు కొరకు దేవుడు తన సంకల్పంలో తన పిల్లలైనటువంటి వారికి ఆయన బాధలను లేదా శ్రమలను ఆయన అనుమతిస్తాడు అని కూడా మాట్లాడుకున్నాం. ఉదాహరణకి ఇశ్రాయేలీయుల యొక్క జనాంగం యొక్క మేలు కోసం యోసేపు గారు శ్రమ అనుభవించినట్టు, లోక రక్షణ కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమలు అనుభవించినట్టు, అనేకమైనటువంటి ప్రవక్తలు అనేకుల మేలు కొరకు వారు శ్రమలు అనుభవించినట్లుగా మనం లేఖనాల్లో చూడటం అనేది జరిగింది. కాబట్టి మనుషులు అనుభవించేటటువంటి శ్రమలు అనేక విధాలుగా ఉంటాయి అన్నది మనం అక్కడ నేర్చుకున్నటువంటి 4వ విషయం. రానివ్వండి ఎలాగోలా. ఇక 5వ విషయం ఏంటని ఆలోచన చేస్తే, తొందరపాటు అనేది సహజమేనా అంటే సహజమే. సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు సహజంగా తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలు అనేవి సహజంగా మనం చేస్తూ ఉంటాం అన్నది ఈ 5వ విషయంలో మనం నేర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి సంగతులు. ఇక్కడ కూడా మనం ఆగి చాలా విషయాలు మనం నేర్చుకోవడం అనేది కూడా జరిగింది. ఇక 5వది, అసలు దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, నమ్మవలసినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి విషయాలు కూడా మనం చాలా మాట్లాడుకున్నాం. కేవలం భౌతికమైనటువంటి విషయాల కోసం దేవుణ్ణి నమ్మటం కాదు, కానీ దేవుణ్ణి మనం నమ్మవలసింది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలై మనం ఆయనను వెంబడించాలి, నిత్య జీవం కోసం మనం ఆయన వెంబడించాలి అనేది అక్కడ మనం మాట్లాడుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు. యోబు గారి గురించి మనం ధ్యానించేటటువంటి ఈ క్రమంలో మరి ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి విషయాలు ఒక 2 ముఖ్యమైనటువంటి పాఠాలతో ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఆ 2 పాఠాల్లో ఒకటి ఏంటంటే, నిత్య జీవం కొరకు శ్రమల అవసరం అన్నది ఒకటి, రెండవది మేలులు పొందుటకే దేవుణ్ణి నమ్మాలా, ఈ 2. ఈరోజు 3వ పాఠాన్ని, యోబు గారి జీవితంలో నుండి నేర్చుకోవడానికి 3వ పాఠాన్ని మనం ధ్యానించబోతున్నాం. దానికోసం మీరు రాసుకోవాల్సినటువంటి టైటిల్, శ్రమలలో దేవునిని నిందించుట న్యాయమా. శ్రమలలో దేవునిని నిందించుట న్యాయమా. అన్నది మన అంశం. రాసుకున్నారా? రైట్, ముందుకు వెళదాం. ఈ అంశాన్ని మనం శ్రమలలో దేవుణ్ణి నిందించుట న్యాయం అన్నటువంటి ఈ అంశాన్ని మనం యోబు గారి గ్రంథము 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, అలాగనే 16, 17 అధ్యాయాలు, అలాగనే 19, 21 అధ్యాయాలు, నేను అధ్యాయాలు అని చెప్తున్నాను, 13, 14, 16, 17, 19, 21 ఈ అధ్యాయాలలో నుంచి మనం శ్రమలలో దేవుని నిందించుట న్యాయం అన్నటువంటి అంశాన్ని మనం లేదా పాఠాన్ని మనం నేర్చుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. నేను మీకు ఇంకో విషయం కూడా క్లారిటీ చేయాలి. నేను మళ్ళీ ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను. మనం ఏదైతే ధ్యానిస్తున్నామో ఇది మనం వచనం మనం ధ్యానించట్లేదు. అవసరాన్ని బట్టి ఈ అధ్యాయాలలో ఉన్న వచనాలను తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను ఏ అధ్యాయాలు అయితే మేము ముందుంచుతున్నానో ఆ అధ్యాయాలన్నీ మీరు చదవాలి. నేను వచనాలు తీసుకుని మాట్లాడుతున్నాను కాబట్టి మీరు కూడా వచనాలకే పరిమితం అయిపోకూడదు, మీరు అధ్యాయాలన్నీ చదవాలి. ఉదాహరణకి మనం మొదటి అధ్యాయం నుండి ఇప్పటి వరకు ఎన్నో అధ్యాయం వరకు మన ప్రయాణం కొనసాగింది చెప్తారా మీరేమన్నా? 12వ అధ్యాయం వరకు మనం ధ్యానించాం. 12వ అధ్యాయం నేను 12 అధ్యాయాలలో కొన్ని వచనాలు మాత్రమే తీసుకొని నేను మీతో మాట్లాడాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 12 అధ్యాయాలు చదివారా మీరు? మొదటి అధ్యాయం కాడి నుంచి 12వ అధ్యాయం వరకు యోబు గారి గ్రంథంలో 12 అధ్యాయాలు మీరు చదివారా? నేను ఇచ్చిన వచనాలు పక్కన పెట్టేసి అధ్యాయాలన్నీ చదివారా అని అడుగుతున్నాను. చదివారా?
రైట్. చదివితే మీకు విషయం క్లారిటీ ఉంటుంది, చదవలేదు కదా. అది చదవాలి. నేను ఇప్పుడు కూడా దగ్గర దగ్గర 1, 2, 3, 4 ఒక 6 అధ్యాయాలను మీ ముందు ఉంచుతున్నాను. మీరు 6 అధ్యాయాలు చదివితే మీకు ఈ అంశంలోని పాఠం కొంచెం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సరేనా? ఓకేనా? రైట్. మన ప్రయాణాన్ని ముందుకు తీసుకుని వెళదాం. పరిచయ భాగాన్ని విందాం. ముందు పరిచయ భాగం. శ్రమలలో దేవునిని నిందించుట న్యాయమా? శ్రమలలో దేవునిని నిందించుట న్యాయమా అని మాట్లాడుకుంటున్నాం. మనకు ఎదురైనటువంటి అనేకమైన శ్రమలలో మనం ఎన్నిసార్లు దేవునిని నిందించుంటాం ఒకసారి ఆలోచన చేయండి. న్యాయమా అని ఈరోజు పెద్ద మనుషుల్లాగా మనం అడుగుతున్నాం, కానీ మన జీవితంలో ఎన్నిసార్లు మనం దేవుణ్ణి నిందించలేదు? మీ జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, మీ జీవితంలో బాధలు ఎదురైనప్పుడు ఎన్నిసార్లు దేవుని మీద అనుమానం పడలేదు? దేవుణ్ణి ఎన్నిసార్లు, బయటికి కాకపోయినా లోపల ఎన్నిసార్లు దేవుణ్ణి మనం నిందించలేదు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ సమాజంలో దేవుడు అంటే మనుషులకు చాలా చులకన. ఎందుకంటే కంటికి కనిపించడు కదా. ఒక మనిషి గురించి మాట్లాడాలంటే మరొక మనిషి ఆలోచిస్తాడు, భయపడతాడు. ఎందుకంటే మనిషి అనేవాడు ఎదురుగా ఉంటాడు కాబట్టి తానేమన్నా అంటే మాట్లాడితే తిరిగి ఆ వ్యక్తి స్పందిస్తాడు లేదా ప్రతిచర్యకు దిగుతాడు అనేది మనకుండే ఆలోచన, లేకపోతే భయం. అందుకే ఎదుటి మనిషి గురించి మాట్లాడటానికి కొంచెం ఆలోచిస్తాం, భయపడతాం. కానీ ఏ మాత్రం భయపడకుండా, ఏ మాత్రం ఆలోచించకుండా మాట్లాడేది దేవుని గురించే. అటు దేవుణ్ణి నమ్మనివాడు దేవుణ్ణి నిందిస్తూ ఉంటాడు, దేవుణ్ణి నమ్మామని చెప్పుకున్న వాళ్ళు కూడా దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్మనివాడు ఏమంటాడంటే, దేవుడనే వాడే ఉంటే నిజంగా ఈ సమాజం ఇలా ఎందుకుంటుంది, సమాజం ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకుంటుంది, సమాజం ఇలా ఉందంటే అసలు దేవుడు అనేవాడు లేడు అనేది దేవుని గురించి కొందరు మాట్లాడేటటువంటి మాటలు. పోనీ దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునేటటువంటి వారు దేవుని గురించి ఏమన్నా గొప్పగా మాట్లాడతారంటే అన్నీ బాగుంటే గొప్పగానే మాట్లాడతారు. అన్నీ చక్కగా సక్రమముగా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నప్పుడు దేవుని గురించి గొప్పగా మాట్లాడతారు, దేవుని గురించి సాక్ష్యం కూడా ఇస్తారు. కానీ ఇదే దేవుని గురించి గొప్పగా మాట్లాడేటటువంటి వారు వాళ్ళ జీవితంలో ఒకవేళ వాళ్ళ భక్తి జీవితాన్ని బట్టి ఒకవేళ వాళ్ళకి శ్రమలు ఎదురైతే, లేదా వాళ్ళు చేజేతులారా చేసుకున్నటువంటి పరిస్థితులను బట్టైనా వాళ్ళకి సమస్యలు ఎదురైనా, వీళ్ళు మొదటిగా దూషించేది ఎవరినంటే దేవుణ్ణే. ఎందుకో దేవుడు నా విషయంలోనే లేదా నా కుటుంబ విషయంలోనే దేవుడు ఎందుకో ఇలాగున్నాడు, ఇన్ని బాధలు మేము అనుభవిస్తుంటే ఎందుకో దేవునికి మా మీద జాలి అనిపించట్లేదు, ఎందుకో దేవుడు మమ్మల్ని కనికరించట్లేదు, ఎందుకో దేవుడు మమ్మల్ని ఆదుకోవట్లేదు. ఆయన నమ్ముకొని మేము బ్రతుకుతుండగా మాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన్ని నమ్ముకోకుండా లోకంలో బ్రతికేటటువంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళు చాలా బాగుపడుతున్నారు. కానీ ఆయనను నమ్ముకొని మాకు ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు అంటే దేవునికి ఇది న్యాయం కాదండి అని మనం చాలాసార్లు తొందరపడి దేవుని గురించి చాలా మాటలు వదిలేసాం మనం. కాబట్టి ప్రభునందు ప్రియుల, శ్రమలలో దేవుని నిందించుట న్యాయమా అంటే మన జీవితాల్లోనే మనం ఎన్నోసార్లు ఆ పని చేసాం. మనం ప్రతి కారణానికి ప్రతి విషయానికి దేవుడే కారణం అన్నట్టుగా ఆయననే దోషిగా చేసి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి ఒక సంఘటనే జరిగినటువంటి ఒక సంఘటన. ఒక వృద్ధురాలైనటువంటి స్త్రీ, పెద్ద ఆవిడ, చక్రాల బండి ఉంటుంది కదా, చక్రాల బండి, ఆ బండిలో అక్కడ కూర్చొని ఉన్నటువంటి ఒక సందర్భం. ఆ వీధి గుండా ఒక యవనస్తుడు తన కాలేజీ ఫీజు కోసం అన్నట్టు బైబిల్స్ని ఇంటింటి తిరిగి అమ్ముతున్నాడు.
బైబిల్స్ ఇంటింటికి తిరిగి అమ్ముతున్నాడు. ఎందుకంటే దాని మీద వచ్చిన డబ్బులతో తను తన కాలేజీ ఫీజు కట్టుకోవాలని. అలా వచ్చినటువంటి ఆ యవనస్తుడి దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఈ వృద్ధురాలైనటువంటి స్త్రీ ఉమ్ము వేసి దేవుణ్ణి శపించటం ప్రారంభించింది. అంటే దేవుణ్ణి దూషించటం ప్రారంభించింది. దేవుని ఎదుట లేదా దేవుని ముఖము ఎదుట ఉమ్మి వేసి, దేవుని ముఖము ఎదుట ఉమ్మి వేయాలని నాకు అనిపిస్తుంది అని ఆ యవనస్తుడితో ఈ వృద్ధురాలైనటువంటి స్త్రీ అందంట. ఎందుకు ఇంత దేవుడంటే ఇంత కోపం ఏమకని ఆలోచన చేస్తే, ఈమె యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడు, ఈమె యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒకరోజు తనకు కాబోయేటటువంటి భర్తతో కలిసి కారులో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మరొక జంట కూడా కారులో ఉంది. ఇలా వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళ కారు వచ్చి ఒక రైలు ట్రాక్ దగ్గర ఆగిపోయింది. వీళ్ళ కారు ఆగిపోగానే అంతలో ఈ ట్రైన్ వచ్చేసింది, ఆ కారుని కొట్టేసింది. ఆ యాక్సిడెంట్ ఏం జరిగింది అని చూస్తే, తనకు భర్త కాబోతున్నటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు. కారులో ఉన్నటువంటి మరొక జంట కూడా చనిపోయింది. ఈమెకు మాత్రం నడుము దగ్గర నుంచి కింద వరకు చచ్చుబడిపోయినాయి అన్నమాట. కాబట్టి ఏమైందంటే ఈ చక్రాల బండికే ఏమేమైందంటే పరిమితం అయిపోయింది. కాబట్టి ఆమె స్థితికి దేవుడే కారణం, ఆ స్థితికి దేవుడే కారణం అన్నట్టు ప్రతిరోజు కూడా దేవుని మీద ద్వేషాన్ని పెంచేసుకొని ప్రతిదినం దేవుణ్ణి దూషిస్తూ ఆ జీవించడం ఆమెకి అలవాటైపోయింది. అనేక సార్లు తన పరిస్థితిని బట్టి ఆమె చనిపోవాలన్నటువంటి ప్రయత్నాలు కూడా ఆమె చేసింది. కానీ తను చనిపోకుండా ఇంకా దేవుడు ఎందుకు ఉంచాడు అన్నది ఆమెకు ఒక ప్రశ్నగా ఉంది. దేవుడు నన్ను ఇంకా తీసుకుని వెళ్ళిపోకుండా నన్ను ఎందుకు ఉంచాడు ఆయన? ఇటువంటి బాధను నేను అనుభవిస్తున్నాను కదా అనేది ఆమె ప్రశ్న. ఆమె మనసులో ఉన్నటువంటి మరొక అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే, ఇతరుల కంటే నేను ఎక్కువ ఎందుకు బాధను అనుభవిస్తున్నాను? ఇతరుల కంటే నేను ఎక్కువ ఎందుకు బాధను అనుభవిస్తున్నాను? నేను ఎందుకు బాధపడాల్సి వచ్చింది? మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా, నాకు మాత్రమే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇతరుల కంటే నేనే ఎందుకు ఎక్కువ శిక్షను అనుభవించవలసి వస్తుంది అనేది ఈమె మనసులో ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ వృద్ధురాలైనటువంటి ఈమె జీవితాన్ని ఎందుకు మీ ముందుకు తీసుకొచ్చానంటే, ఈమె యొక్క జీవిత అనుభవం అనేది యోబు గారి యొక్క మనస్సులో ఉన్నటువంటి ప్రశ్నలు లాంటివే ఆమె మనసులో ఉన్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే యోబు గారు కూడా తను ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నాడో తెలియదు ఆయనకు కూడా. ఎందుకు యోబు గారికి అటువంటి పరిస్థితులు వచ్చినాయో అన్న సంగతి యోబు గారికి కూడా ఒక ప్రశ్నే, ఆయనకి తెలియదు. ఆయన ఎందుకు ఆ శ్రమలు అనుభవిస్తున్నాడో అన్నది ఆయన, ఇటువంటి ప్రశ్నలన్నిటితో యోబు గారు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం యోబు గారి గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు, యోబు గారు మాట్లాడుతున్న మాటలు మనం వింటున్నప్పుడు సహజంగానే యోబు గారి మీద మనకు ఒక విధంగా కనికరం అనేది కలుగుతూ ఉంటుంది, జాలి అనిపిస్తూ ఉంటుంది. అందుచేత శ్రమలు ఎదురైనప్పుడు మనం ఎలాగైతే దేవుడే దానికి కారణం అన్నట్టు పైకి కాపోయినా మన మనస్సులో ఎలాగైతే దేవుణ్ణి మనం దూషిస్తున్నామో, ఆ వృద్ధురాలైనటువంటి స్త్రీ ఆ యాక్సిడెంట్లో తన కాబోయే భర్త మిగతా వారు చనిపోవటానికి, తన నడువుల దగ్గర నుంచి కాళ్ళ వరకు కిందకి కాళ్ళు సచ్చుబడిపోవటానికి దేవుడే కారణమని, ఎందుకు దేవుడు ఇతరుల కంటే ఇంత ఎక్కువగా తనను శిక్షించాడు, నన్ను ఎందుకు ఇంకా చంపకుండా ఉంచాడు అనే ప్రశ్నలతో అలా ఆమె ఎలాగైతే సతమతం అవుతుందో, యోబు గారి జీవితం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది. ఇటువంటి పరిస్థితిలో యోబు గారి ప్రతిస్పందన ఏంటి అన్నది జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. యోబు గారికి కూడా అర్థం కావట్లేదు తాను ఎందుకు ఇటువంటి శ్రమలు అనుభవిస్తున్నారు.
అటువంటి పరిస్థితిలో యోబు గారు ఏం మాట్లాడాడు అన్నది జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు విన్నది పరిచయ భాగం. పరిచయం అని రాసుకోండి. శ్రమలలో దేవుని నిందించుట న్యాయమా అన్న ఈ అంశంలో పరిచయ భాగం విన్నారు. ఇప్పుడు మొదటి పాయింట్ లేదా మొదటి విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మొదటి పాయింట్కి మీరు రాసుకోవాల్సినటువంటి టైటిల్, దేవుని ఎదుట యోబు గారి వ్యాజ్యము అని రాసుకోండి. దేవుని ఎదుట యోబు గారి వ్యాజ్యము. వ్యాజ్యము అంటే గొడవ కాదు. వ్యాజ్యము అంటే ఒక విషయం మీద వాదించటం. కోర్టులో జడ్జి ఎదుట లాయర్లు ఎలాగైతే ఒక విషయం మీద వాదిస్తుంటారో దాన్ని ఏమంటారంటే వ్యాజ్యము అంటారు. ఇప్పుడు యోబు గారు దేవుని ఎదుట వ్యాజ్యం ఆడుతున్నాడు అని చెప్పవచ్చు. అంటే ఈ పరిస్థితులు ఏంటి అనేది దేవుని ఎదుట యోబు గారి యొక్క వ్యాజ్యము. అందుకే మొదటి విషయానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటి? దేవుని ఎదుట యోబు గారి వ్యాజ్యము. అసలు యోబు గారు దేవుని ఎదుట వ్యాజ్యం ఆడటానికి గల కారణాలను మనం ఈ అంశంలో మనం చూస్తాం, ఎటువంటి వ్యాజ్యం ఆడాడు అన్నది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, యోబు గారు శ్రమలో ఉన్నప్పుడు, యోబు గారు బాధల్లో ఉన్నప్పుడు, యోబు గారి యొక్క స్నేహితులు యోబు గారికి ఏ విధంగా కూడా వాళ్ళు సహాయపడలేకపోయారు. యోబు గారి స్నేహితులు రావటానికైతే వచ్చారు, కానీ యోబు గారికి ఏ విధంగా కూడా వారు సహాయం చేయలేకపోయారు. పైగా సహాయం చేయకపోగా అప్పటికి ఇంకా యోబు గారు ఏదో పాపం చేశాడు గనుకనే యోబు గారికి ఈ పరిస్థితి వచ్చిందనేది వాళ్ళు యోబు గారి మీద చేసినటువంటి నేరారోపణ. అంటే ఏదో చేసుంటాడు, పాపం చేసుంటాడు గనుకనే యోబుకి ఇటువంటి పరిస్థితులు వచ్చినవి అటువంటి నేరారోపణలు కూడా యోబు గారి మీద చేశారు. అయితే యోబు గారు చేసినటువంటి ఆ పాపం ఏంటో నేరారోపణ చేసిన వాళ్ళు చెప్పలేకపోయారు. నేరారోపణ అయితే చేసేసారు, కానీ ఈజీగా నువ్వేదో చేసే ఉంటావు అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చిందని వాళ్ళు నేరారోపణ అయితే చేసేసారు, కానీ చాలా ఈజీగా. కానీ యోబు గారు చేసిన పాపం ఏంటో చెప్పలేకపోయారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మంచి ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పారు. కానీ జరిగినటువంటి యోబు గారి విషయంలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు జరిగినాయి అనేది మాత్రం వారు గ్రహించలేకపోయారు అన్నది ఇక్కడ మనం గమనించవలసిన విషయం. అందుకనే యోబు గారి మీద యోబు గారి స్నేహితులు మోపిన నేరారోపణలను బట్టి యోబు గారు వారికి ప్రతిస్పందిస్తూ ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు ఏంటో ఒకసారి మరలా అలా మన జ్ఞాపకం తెచ్చుకుందాం. ఒకసారి బైబిల్ తెరచి ముందుగా యోబు గారి గ్రంథం 12వ అధ్యాయము ముందుగా 2వ వచనాన్ని చూద్దాం. యోబు గారి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. మీకు మించిన జ్ఞానులు లేరు, మీరే ఈ లోకంలో జ్ఞానులు, అందుకే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది యోబు గారి ఉద్దేశం. 13వ అధ్యాయం ముందుగా 2వ వచనం. యోబు గారి గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. మీకు తెలిసినది నాకు తెలిసే ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను. 4-5 వచనాలు. మీరందరూ పనికి మాలిన వైద్యులు, మీరు కేవలము మౌనంగా నుండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. 4వ వచనం నుంచి. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు, మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడేస్తున్నారు, ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. మీరు మౌనంగా ఉంటే మంచిది, మీరు ఏదో జ్ఞానులు అన్నట్టుగా మీరు మాట్లాడేస్తున్నారు. యోబు గారి యొక్క ప్రతిస్పందన 16వ అధ్యాయం. యోబు గారి గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు. యోబు గారి గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు.
ఉమ్, ఇట్టి మాటలు అనేకములు నేను వినుచున్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగు నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరు ఉండిన ఎడల నేనును మీ వలె మాట్లాడుచున్నాను. మాట్లాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడించవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మలను బలపరిచెదను, నా పెదవుల మాటలు మిమ్మలను ఓదార్చి ఆదరించును. చాలా మాటలు మాట్లాడేశారు. మీలాగా నేను మాట్లాడగలుగుతాను, కానీ నేను మాట్లాడను. ఎందుకంటే చాలా మాటలు మాట్లాడారు. మనం చూసాం, ముగ్గురు స్నేహితులు కూడా ఎన్ని మాటలు యోబు గారి గురించి మాట్లాడారు అనేది మనం చూసాం. 19వ అధ్యాయం యోబు గారి గ్రంథం. యోబు గారి గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు. 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకు వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారే మీరు. ఎన్నాళ్ళు? ఒకవైపు నాకున్నటువంటి సమస్యలు, నాకున్న శ్రమ ఎక్కువగా ఉంది, స్నేహితులైనటువంటి మీరు ఆదరించకపోగా, బలపరచకపోగా, మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడుతున్నారే. ఎన్నాళ్ళు మీరు మాట్లాడి నా బాధని మీరు ఎక్కువ చేస్తారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటారు, మనకు కూడా ఎదురవుతూ ఉంటారు. మనం ఒక అనేకమైనటువంటి శ్రమలలో, బాధల్లో మనం ఉంటే మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాటల చేత బాధించేటటువంటి వారు, మాటల చేత గాయపరిచేటటువంటి వారు ఈ సమాజంలో ఉంటారు. అలాంటి వారి వల్ల మనకు ఎటువంటి ఆదరణ లభించకపోగా, ఎటువంటి సహాయం లభించకపోగా, చాలా మాటలు ఇష్టం వచ్చినట్లుగా మాటలు వదిలి మరీ ఎక్కువగా బాధించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ సమాజంలో కూడా ఉంటారు అన్నది మనం గమనించుకోవాల్సిన విషయం. యోబు గారి జీవితంలోనే కాదు ఇది. ఒకవేళ మనము కూడా పరీక్షించబడుతూ ఉంటే, మన భక్తి జీవితాన్ని బట్టి, దేవుని కోసం మనం బ్రతుకుతున్న బ్రతుకును బట్టి ఒకవేళ నిజంగా మనం పరీక్షించబడుతూ ఉంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వారు కూడా మనకు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళ మాటల చేత మనల్ని గాయపరచవచ్చు, వాళ్ళ మాటల చేత మనల్ని బాధించవచ్చు, వాళ్ళ మాటల వలన మనం కృంగిపోవచ్చు. మనం అటువంటి పరిస్థితుల్లో మనం మెలకు కలిగి ఉండవలసిన అవసరం ఉంది అన్నది యోబు గారి జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచి నేర్పిస్తున్న పాఠం. ఒకప్పుడు యోబు గారు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. యోబు గారి స్నేహితులు కూడా ఈ విధంగా మాటల చేత ఆయన గాయపరిచారు, బాధ పెట్టారు అన్నటువంటి విషయాలను దేవుడు వ్రాయించింది. మన జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదురైతే ఈ విషయాలను బట్టి మనం ఆదరణ పొంది మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలని. అందుచేత ప్రభునందు ప్రియులారు, వీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నిటిని బట్టి యోబు గారు ఏదో పాపం చేశాడన్నది వాళ్ళ ఉద్దేశం. పైగా వీళ్ళు చాలా జ్ఞానవంతులైనట్టుగా, దేవుని గురించిన జ్ఞానం, దేవుని గూర్చినటువంటి జ్ఞానము వారికే ఉన్నట్టుగా, దేవునిని గురించి ఎక్కువగా తెలిసినట్లుగా వాళ్ళు భ్రమపడ్డారు. వాళ్ళు మాట్లాడే మాటల్లో దేవుని గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మాకు చాలా తెలుసు దేవుని గురించి, అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం వీళ్ళు కలిగి ఉన్నట్లుగా, ఆయనను గురించినటువంటి ఎక్కువ విషయాలు వాళ్ళకు మాకు తెలుసు అనేటటువంటి భ్రమలో వాళ్ళు మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళ మాటల్లో మనం గమనించవలసినటువంటి ఒక విషయం. కానీ అది నిజం కాదు. ఎందుకు నిజం కాదు అంటే, దేవుడు చూచినట్టుగా ఈ జీవితాన్ని వాడు చూడలేకపోయారు. దేవుని కోణంలో చూడలేకపోయారు. వాళ్ళు చూసిందంతా కూడా కేవలము మనుషుల యొక్క విధానములోనే వాళ్ళు చూశారు. దేవుని కోణంలో దేవుడు చూచినట్టుగా చూడలేదు వాళ్ళు. మనుషుల యొక్క, దాన్ని ఏమంటామంటే మనుషుల యొక్క అనుభవంలో నుంచి, ఇంకా బాగా చెప్పాలంటే
వాళ్ళు మాట్లాడినవన్నీ కూడా దేని గురించి వాళ్ళు మాట్లాడారు అని మనం ఆలోచన చేస్తే, అసలు ఏం జరుగుతుంది అన్న దాని గురించి వాళ్ళు మాట్లాడినటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే, వాళ్ళు కేవలం భూ సంబంధమైనటువంటి విషయాలను ఆధారం చేసుకొని మాట్లాడారు. భూ సంబంధమైనటువంటి మరణాన్ని కంటే, అంటే వచ్చినవన్నీ కూడా ఎలా చూశారంటే భూ సంబంధమైన కోణంలోనే చూశారు. ఈ వచ్చినవన్నీ కూడా భూ సంబంధమైన మరణం కంటే ఏది ఎక్కువ కాదు అనేటటువంటి ఆలోచనతోనూ వారి గత అనుభవంలోంచి మాట్లాడారు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. గత అనుభవంలో నుంచి మాట్లాడారు. ఆ తర్వాత మనుషుల యొక్క వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నీ, వాళ్ళు చూచినటువంటి విధానం కానీ, మనుషుల యొక్క అనుభవంలో నుంచి, మనుషులు చూసినటువంటి రీతిగా వాళ్ళు చూసి మాట్లాడారు అన్నది ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం. దేవుని కోణంలో వాళ్ళు చూసి మాట్లాడిన వారు కాదు. దేవుని కోణంలో చూసి మాట్లాడితే వాళ్ళ మాటలు వేరుగా ఉండేవి. ఇంత భక్తిపరుడు కదా, ఇంత యథార్థపరుడు కదా యోబు, మా స్నేహితుడు, ఇంత భక్తిపరుడికి ఇటువంటి సమస్యలు, శ్రమలు వచ్చినాయి అంటే ఏమై ఉంటుందో ఆ కారణం అని దేవుని కోణంలో వీళ్ళు చూసి మాట్లాడినట్టే ఆ మాటలు వేరుగా ఉండేవి. కానీ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ, వీళ్ళు చూసినటువంటి విధానం కానివ్వండి, ఇదంతా కూడా మానవ పద్ధతిలో భూ సంబంధమైనటువంటి విధానంలోనే వీళ్ళు చూసి మాట్లాడారు. వాళ్ళ గత అనుభవాన్ని తీసుకొని మాట్లాడినట్లుగానే మాట్లాడారు. వాళ్ళు మనుషుల యొక్క అనుభవాన్ని ఆధారం చేసుకొని మాట్లాడినట్టుగానే వాళ్ళు మాట్లాడారు అన్నది ఇక్కడ మనం గమనించవలసిన విషయం. అది వాళ్ళ మాటల్లోనే రుజువు అవుతూ ఉంటుంది. వాళ్ళ మాటల్లోనే చూద్దాం ఒకసారి వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో. 8వ అధ్యాయం యోబు గారి గ్రంథము 8వ అధ్యాయం 8-9 వచనాలు. యోబు గారి గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు. మనము నిన్నటి వారమే, మనకు ఏమయ్యో తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. మునుపటి తరము వారి సంగతులను విచారించుము. వారి పితరుల పరీక్షించిన దాన్ని బాగుగా తెలుసుకొనుము. అంటే మనుషులు ఏదైతే వాళ్ళు పరీక్షించారో, ఏదైతే వాళ్ళ అనుభవంలోని చూశారో, ఒకసారి దాన్ని నువ్వు పరీక్షించు యోబు అనేది వీళ్ళ మాటలో ఉన్నటువంటి సారాంశం. అంటే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు లేదా వీళ్ళు నేర్చుకున్నటువంటి విధానం అంతా కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనుషుల కోణములో భూ సంబంధమైనటువంటి విషయాలను బట్టి వీళ్ళు మాట్లాడారే తప్ప దైవిక కోణములో వీళ్ళు చూడలేదు, దైవిక కోణములో వీళ్ళు మాట్లాడలేదు. దైవిక కోణములో వీళ్ళు చూచి ఉన్నా, దైవిక కోణములో వీళ్ళు మాట్లాడి ఉన్నా ఈ విధమైనటువంటి మాటలు ఉండేవి కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే యోబు గారు కూడా తన వ్యక్తిగత జీవితం మీద ఆధారపడవలసి వచ్చింది. ఆయన ఈ మాటలు విన్న తర్వాత యోబు గారు కూడా తన వ్యక్తిగత జీవితం మీద ఆయన ఆధారపడాల్సి వచ్చింది. అందుకే యోబు గారు కూడా మాట్లాడినటువంటి మాటలు చాలా విచిత్రంగాను, చాలా ఆశ్చర్యంగాను అనిపిస్తాయి. యోబు గారు మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఏం మాట్లాడాడు యోబు గారు అని ఆలోచన చేస్తే, యోబు గారు చూస్తున్నప్పుడు దుష్టులైనటువంటి వారు, అంటే దుర్మార్గమైనటువంటి మార్గాలలో నడిచేవారు, అన్యాయ పనులు చేసేవాళ్ళు, దుష్టులైనటువంటి మనుషులు వాళ్ళు వృద్ధి చెందుతున్నట్టుగా యోబు గారు చూశాడు. అర్థమవుతుంది నా భాష? దుష్టులైనటువంటి వారు వర్ధిల్లుతున్నారు. వర్ధిల్లటం అనేది యోబు గారు చూశాడు. ఎప్పటి వరకు వర్ధిల్లుతున్నారంట వీళ్ళంటే ముదిమి వచ్చు వరకు, అంటే వయస్సు అయిపోయేంత వరకు కూడా వీళ్ళు వర్ధిల్లుతూ, మంచివాళ్ళు కాదు, దుర్మార్గులైన వాళ్ళు, దుష్టులైనటువంటి వాళ్ళు, దుర్మార్గమైనటువంటి పనులు చేసేవాళ్ళు. దేవాన్ని చూస్తున్నప్పుడు వీళ్ళు వర్ధిల్లుతున్నారే. వీళ్ళు ఎలా వర్ధిల్లుతున్నారు? వీళ్ళు ఎప్పటి వరకు వర్ధిల్లుతున్నారంటే ముదిమి వచ్చు వరకు. మనం అంటాం కదా, లోకం అండి మంచివాళ్ళకి రోజులు లేవు, ఏమంటాం ఇంకా తర్వాత చెడ్డవాళ్ళకే రోజులు అన్నట్టుగా ఇప్పుడు యోబు గారి మాటలు. చెడ్డవాడు వర్ధిల్లుతున్నాడు, చెడ్డవారు వర్ధిల్లుతున్నారు. ఎలా వర్ధిల్లుతున్నారు? ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చు వరకు వాళ్ళు వర్ధిల్లుతూనే ఉన్నారు. ఈ విషయం అంతటిని యోబు గారు చూశాడు. ఆయన
చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా ఆలోచన చేస్తే వాళ్ళు ఎక్కడ బాధపడుతున్నట్టుగా ఏమీ లేదు, వాళ్ళు ఎక్కడ శ్రమ పడుతున్నట్టుగా ఏమీ లేదు. కానీ దుష్టులైనటువంటి వారు వర్ధిల్లుతున్నారు. ముదిమి వచ్చేంత వరకు కూడా వాళ్ళు వర్ధిల్లుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు, ఈ సమాజంలో వాళ్ళకు చెప్పుకోదగినంత పలుకుబడి కూడా ఉంది. దుష్టులకే, మంచి వాళ్ళకి కాదు. దుష్టులు చెప్పుకోదగినంత పలుకుబడిలు గలగవారై ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమనంటే వాళ్ళు పిల్లలు దీవించబడుతున్నారు. ఎవరి పిల్లలు? దుష్టులైనటువంటి వారి పిల్లలు, చెడ్డవారైనటువంటి పిల్లలు. చెడ్డవారైన వాళ్ళు నేను చూస్తున్నప్పుడు ప్రభువా, వాళ్ళు వర్ధిల్లుతున్నారు. ముదిమి వచ్చేంత వరకు వర్ధిల్లుతున్నారు. సమాజంలో మంచి పేరు కలిగి బ్రతుకుతున్నారు. ఇక వాళ్ళ పిల్లల గురించి ఆలోచన చేస్తుంటే వాళ్ళ పిల్లలు కూడా దీవించబడుతున్నారు. ఇది నా కళ్ళకు కనపడుతుంది ప్రభువా, ఇదేంది నా పరిస్థితి అన్నట్టుగా ఉంది ఇప్పుడు యోబు గారిది దేవునితో వ్యాజ్యం ఏంటంటే, దుష్టులైనటువంటి వారు వర్ధిల్లుతున్నప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలాగుంది అన్నది యోబు గారి యొక్క పాయింట్ అక్కడ. ఇంకా విషయం ఏంటంటే, ఇలా వీళ్ళు అన్యాయంగా వీళ్ళు వర్ధిల్లుతూ, ముదిమి వచ్చేంత వరకు వర్ధిల్లుతూ, మంచి పేరు కలిగి వర్ధిల్లుతూ, వాళ్ళ పిల్లలు దీవించబడుతున్నప్పటికీ దేవుడు వాళ్ళని ఏం చేయట్లేదు. అర్థమవుతుందా మీకు విషయం? దేవుడు మాత్రం వాళ్ళని శిక్షించట్లేదు. వాళ్ళ పశువులు వర్ధిల్లుతున్నాయి, వారి పిల్లల విషయంలో వాళ్ళు ఆనందిస్తున్నారు, వారు ఐశ్వర్యముతో వారు తొలతూగుతున్నారు. ఎప్పటి వరకు అంటే వీళ్ళు చివరి వరకు, అంతము వరకు. ఒక మాట చెప్పాలంటే బాధలే లేకుండా వాళ్ళు బ్రతికి చచ్చిపోతున్నారు ప్రభువా. యోబు గారి వ్యాజ్యము నేను చూస్తున్నప్పుడు నేను ఒక విషయాన్ని చూస్తున్నాను దేవా. అది ఏంటంటే, ఈ లోకంలో మంచివారు కాదు, చెడ్డవారు వర్ధిల్లటం చూస్తున్నాను. ఎప్పటి వరకు వర్ధిల్లుతున్నారు అంటే, ముదిమి వచ్చే వరకు వారు వర్ధిల్లుతున్నారు. ఏ విధంగా వర్ధిల్లుతున్నారంటే, మంచి పేరు కలిగిన వారిగా వర్ధిల్లుతున్నారు. వారి పిల్లలు దీవించబడుతున్నారు, వాళ్ళ పశువులు దీవించబడుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నారు. వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇలా చూస్తుంటే వాళ్ళు చనిపోయేంతవరకు ఏ బాధ లేకుండా చచ్చిపోతున్నారయ్యా. ఏంటి ప్రభు ఈ పరిస్థితి అన్నది యోబు గారు దేవుని ఎదుట ఆయన ఉంచుతున్న ఆయన వ్యాజ్యము. 21వ అధ్యాయం యోబు గారి గ్రంథం, 21వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనం వరకు రాసుకోండి. యోబు గారి గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనము నుండి 13వ వచనం వరకు, 7 నుండి 13 వరకు చూద్దాం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలావృద్ధి ఎలా నొందుదురు? వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు, తంబూర స్వరమండములను పట్టుకొని వాయించుదురు. అంటే పిచ్చ హ్యాపీగా ఉన్నారు. స్థానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోతారు. బ్రతికినంత కాలం హ్యాపీగా బతికేస్తున్నారు, హాయిగా చచ్చిపోతున్నారు. ఎవరి వాదన ఇది? యోబు గారి వ్యాజ్యం. ఎందుకంటే
ఆయన పరిస్థితి ఏమో ఇలా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా బ్రతుకుతున్న ఆయన పరిస్థితి ఏంటి? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, పైగా స్నేహితుల వలన అవమానాలు, సూటిపోటి మాటలు, నిందలు ఇవన్నీ భరిస్తున్నాడు ఈయన. ఈ భరిస్తుండగా ఎవరు కనపడుతున్నారు ఆయన కంటికి? భక్తిహీనులు కనపడుతున్నారు. దేవుడు అంటే భయం లేనివాళ్ళు, దేవుడు అంటే భక్తి లేనివాళ్ళు, దుష్ట కార్యాలు చేసే దుష్టులు, చెడ్డవారు, వీళ్ళు ఎలాగున్నారు? ఓ పిచ్చ హ్యాపీగా ఉన్నారు, ఏ బాధ లేకుండా బ్రతికేస్తున్నారు. బతికినంత కాలం హాయిగా బతికి చచ్చిపోతున్నారే. నాకేంటి పరిస్థితి? మనలో మన మాట, మనం కూడా ఎన్నిసార్లు ఇలా అనుకోలేదు చెప్పండి. యోబు గారిని పక్కన పెడదాంలే, మన జీవితంలో మనం ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మనం ఇలా మన మనసులో అనుకోలేదు? అదిగో వాళ్ళు ప్రార్థనకి రారు, దేవుణ్ణి నమ్ముకోలేదు, వాళ్ళు చాలా అన్యాయంగా బ్రతుకుతూ ఉంటారు, అక్రమంగా బ్రతుకుతూ ఉంటారు, కానీ వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. నేను దేవుణ్ణి నమ్ముకొని యథార్థంగా బతుకుతుంటే నాకెందుకు ఇన్ని కష్టాలు అని మన మనసులో మనం ఎప్పుడు అనుకోలేదా? ఎన్నోసార్లు. ఆ మాటల్లోనే మనం అనే మాట ఏంటంటే, మంచి వాళ్ళకు రోజులు కాదండి ఇవి. మంచివాడు బతకలేడు ఇక్కడ. దేవుడికి కూడా న్యాయం లేదండి. అన్యాయస్తుల్నే దేవుడు చల్లగా చూస్తాడు. న్యాయంగా బతికేవాళ్ళు అంటే ఎందుకో ఆయనకు కూడా అంత ఇష్టం ఉండదు. ఆహా, మనం కూడా ఇలాంటి డైలాగులు చాలానే మాట్లాడి ఉంటాం చాలా సందర్భాల్లో. ఇంకా పైగా ఏమంటున్నాడు ఈయన యోబు గారు? దుష్టులైనటువంటి వారంట దేవుణ్ణి ఎదిరించటానికి, వాళ్ళు దేవుడంటే వాళ్ళకి లెక్క కూడా లేదు, దేవుడంటే వాళ్ళకి భయం కూడా లేదు, అయినా సరే వృద్ధి చెందుతున్నారు వాళ్ళు. దేవుడంటే లెక్క లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడిని లెక్క చేయరు అసలు. అసలు దేవుడు అనేటటువంటి ఆయన్ని సేవించటమే వ్యర్థం, అసలు ఆయన ఆజ్ఞలను మనం అనుసరించటమే వ్యర్థం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ విశ్వాసం ఎలాంటిదో వాళ్ళు పబ్లిక్గానే తెలియజేస్తున్నా, అలాంటి వాళ్ళు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు మాత్రం బాగున్నారు. పొద్దున్న లేచిన కానించి నేను దేవుడు భక్తి అంటుంటే ఇదిగో ఇది నా పరిస్థితి. బూడిద దొల్లాడుతూ చిల్ల పెంకుతో గీరుకోడు. ఒక పక్క నీళ్ళు వచ్చారు, ముగ్గురు ఏదైనా ఆదరణ కలిగిస్తుంటే ఒకడిని మించినోడు ఒకడు వచ్చినోడు, అంతే కదా. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుతున్నారు. అసలు నువ్వు మాట్లాడు మాకు యోబు, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, నువ్వు మంచోడివి అయితే నీకు ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయని ఒకవైపు నుంచి వీళ్ళ మాటలు. ఇటువంటి బాధలు నేను అనుభవిస్తుంటే నా కళ్ళకేం వీళ్ళు కనిపిస్తున్నారు. నువ్వంటేనే భయం లేదు వాళ్ళకి, నువ్వు నీకోసం బ్రతకాలన్న ఆలోచన లేదు వాళ్ళకి, నీ ఎడల వాళ్ళకున్న విశ్వాసం ఎలాంటిదో వాళ్ళు పబ్లిక్గానే తెలియజేస్తున్నారు. మేము అంత విశ్వాసం కలిగిన వాళ్ళం కాదని, దేవుణ్ణి మేము సేవించవలసినటువంటి అవసరత లేదని వాళ్ళ జీవితాలు ఉన్నాయి. అలాగా అంటున్నాడు చూడండి, 14-15 వచనాలు. యోబు గారి గ్రంథమే 21వ అధ్యాయం 14-15 వచనాలు. వారు నీ మార్గములు గురించిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట, ఆ ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుకుంటున్నారు. ఇలా వీళ్ళు బతుకుతున్న వీళ్ళు హ్యాపీగా ఉన్నారేంటి? ఇలా వీళ్ళు జీవిస్తున్న వాళ్ళు వృద్ధి చెందుతున్నారేంటి? ఇలా వీళ్ళు బ్రతుకుతున్నా సరే వాళ్ళ పశువులు దీవించబడుతున్నాయి, పిల్లలు దీవించబడుతున్నారు, మంచి పేరు కలిగి బ్రతుకుతున్నారు, బ్రతుకు దినములన్నీ శ్రేష్టముగా బ్రతుకుతున్నారు, చచ్చిపోతున్నారు హాయిగా. క్యా మతలబ్ హై దేవా అన్నట్టుంది ఇప్పుడు యోబు గారి వాదన. అందుకే మనం ఏమిచ్చాం దీనికి? యోబు గారి వ్యాజ్యము. ఈ పరిస్థితులన్నీ యోబు గారు చూస్తున్నప్పుడు చాలా ఆయన గందరగోళానికి గురవుతున్నాడు, చాలా తికమకబడిపోతున్నాడు. ఇదేంటి ఈ పరిస్థితులు, సమాజంలో దుష్టులు దుర్మార్గులు ఈ రకంగా ఉన్నారు, నా పరిస్థితి ఇలా అని. ఈ పరిస్థితులన్నీ ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే యోబు గారు చాలా తికమక పడిపోయాడు. అయితే కొన్ని విషయాలు ఇక్కడ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి.
అదేంటంటే మానవ చరిత్రలో మానవ చరిత్రలో మానవ చరిత్రలో దేవుని మనసుని, మనుషులైనటువంటి వారు దేవుని మనసుని తప్పనిసరిగా తెలియజేయవలసినటువంటి అవసరత లేదు. మనుషులైనటువంటి వారు తప్పనిసరిగా దేవుని మనసును వాళ్ళు తెలియజేస్తారని కానీ, లేదా వాళ్ళు తెలియజేయవలసినటువంటి అవసరత లేదు. ఎవడో వచ్చి దేవుని యొక్క మనసును గురించి తెలియజేయవలసిన అవసరత లేదు. దేవుని గురించి ఎవడో వచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్యాయస్తుడు వర్ధిల్లుతున్నాడు, న్యాయవంతుడు ఇలా బ్రతుకుతున్నాడు ఏంటని దేవుని గూర్చినటువంటి, లేదా దేవుని మనసును గురించి మనిషి అయినటువంటి వాడు తెలియజేయవలసినటువంటి, అంటే దేవుని గురించి మనిషి ఒక సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనిషి సర్టిఫికెట్ ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళేటటువంటి వాడు కాదు దేవుడు అంటే. కాబట్టి దేవుని మనసును గురించి మనుషుడైనటువంటి వాడు తెలియజేయవలసిన అవసరత లేదు. అయితే మనుషులను నడిపించటానికి మనుషుల యొక్క భావాలు లేదా మనుషుల యొక్క సొంత ఉద్దేశాలు, మనుషులను నడిపించటానికి మనుషుల యొక్క సొంత భావాలు, సొంత ఉద్దేశాలు, వాటిని మాత్రమే కనుగొని వాటిని మాత్రమే ఒకవేళ అనుసరించినట్లయితే అలాంటి వారందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అంధకారములోనికి వారి జారిపోక తప్పదు. ఎవరైతే మనుషుల యొక్క అనుభవాన్ని ఆధారం చేసుకుంటారో, మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారో, మనుషుల యొక్క అనుభవాన్ని బట్టి ఎవరైతే నడిపించబడతారో అలాంటి వారందరూ కూడా అంధకారపు స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోక తప్పదు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా మనకు కూడా అటువంటి గతి తప్పదు. మనం ఈ లోకములో మనుషుల యొక్క సొంత అనుభవాల చేత నడిపింపబడకూడదు. మనం మనుషుల యొక్క సొంత జ్ఞానము చేత మనం నడిపింపబడకూడదు. అలాంటి ఒక జీవితాలు ఒకవేళ కలిగి ఉంటే అంధకారంలోకి వెళ్ళిపోక తప్పదు. ఎందుకంటే దేవుని యొక్క నడిపింపు లేకుండా అనేక మంది జీవితాలు, వాళ్ళ జీవితాలలో జరిగినటువంటి అనేకమైనటువంటి పోరాటాలకు జవాబు అనేది లభించకుండా పోయింది. దేవుని నడిపింపులో కాకుండా, అంటే దేవుని ఉద్దేశాల ప్రకారంగా, దేవుని ఆలోచనల ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే నడిపింపబడలేదో, దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఎవరైతే, లేదా దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా ఎవరైతే నడిపింపబడలేదో వారి యొక్క జీవితాలు, వాళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి పోరాటాలకు జవాబులు లభించలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎవరి అనుభవాలలో నడిపించబడాలి? ఈ లోకంలో ఎవరి యొక్క ఆలోచనల ప్రకారంగా మనం నడిపించబడాలి, మనం నడవబడాలి? మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కాదు, మనుషుల యొక్క అనుభవాలను ఆధారం చేసుకొని కాదు. మనం ఈ లోకములో నడిపింపబడవలసింది దేవుని చేత నడిపింపబడాలి, దేవుని ఆలోచనల చేత నడిపించబడాలి, దేవుని ఉద్దేశాల ప్రకారంగా మనం నడవాలి. దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ మనం నడిచినప్పుడు మన జీవితాలకు ఒక అర్థం అనేది ఉంటుంది. ఎవరైతే దేవుని నడిపింపుకి భిన్నంగా, దేవుని చేత నడిపింపబడకుండా మనుషుల యొక్క జ్ఞానాన్ని, మనుషుల యొక్క అనుభవాలను ఆధారం చేసుకొని నడుస్తారో వాడి జీవితం అనేది అంధకారం అయిపోతుంది ఖచ్చితంగా. ఈరోజు ఈ భూమి మీద బాగా ఉంటున్నట్టుగా వాళ్ళు కనిపించవచ్చు మనకి. మనుషుల జ్ఞానం చేత, మనుషుల అనుభవాల చేత నడిపించబడే వాళ్ళు మనం చూసినప్పుడు వాళ్ళు వర్ధిల్లుతున్నట్లుగా మనకు కనిపించవచ్చు, యోబు గారికి కనిపించినట్లుగా. మనుషుల అనుభవాలతో, మనుషుల జ్ఞానం చేత నడిపించబడేవాడు వర్ధిల్లుతున్నట్లుగా, ఏ బాధలు లేకుండా జీవిస్తున్నట్టుగా, ఏ కష్టాలు లేకుండా బ్రతుకుతున్నట్టుగా, సంతోషముతో వాళ్ళు, ఆనందంతో వాళ్ళ జీవితాలను కొనసాగిస్తున్నట్టుగా మనకు కూడా కనిపించవచ్చు. కానీ వాళ్ళ ముగింపు అంధకారం.
ఏ మనుషుడైనా సరే, ఎవరైనా సరే, మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మనుషుల యొక్క సొంత భావాలను ఆధారం చేసుకొని ఏ వ్యక్తి అయితే నడిపించబడతాడో, ఒకవేళ కంటికి బాగానే ఉన్నట్టుగా కనిపించవచ్చేమో కానీ వాళ్ళ జీవితాలు అనేవి అంధకారములో పడిపోవాల్సిందే. దేవుని నడిపింపు లేకుండా ఎవరైతే ఇటువంటి స్థితిలో ఉంటారో ఖచ్చితంగా కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురయ్యేటటువంటి పోరాటాలలో వాళ్ళు విజయాన్ని సాధించలేనటువంటి పరిస్థితి, జవాబులే లభించనటువంటి పరిస్థితులు. అందుకనే యోబు గారు ఏం చేస్తున్నాడంటే, మనుషుల ఎదుట ఆయన వ్యాజ్యాన్ని ఉంచకుండా దేవుని ఎదుట ఆయన వ్యాజ్యాన్ని ఉంచాడు. ఎందుకంటే మనుషులు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వరు. మనుషులు మాట్లాడేటటువంటి మాటలు సరైనటువంటివిగా ఉండవు. వాళ్ళ అనుభవాల్లోంచి మాట్లాడవచ్చు, వాళ్ళ సొంత ఆలోచనలోంచి మాట్లాడవచ్చు, వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మాట్లాడవచ్చు. ఇప్పుడు యోబు గారి స్నేహితులు చేసిన పని ఏంటి? అదే. కాబట్టి మనుషులను ఆశ్రయిస్తే, వాళ్ళ దగ్గర వెళ్ళి వ్యాజ్యమాడితే వాళ్ళు సరైనటువంటి విధంలో వాళ్ళు తెలియచేయలేరు అన్నది యోబు గారికి తెలుసు కనుక ఇప్పుడు యోబు గారు తన యొక్క వ్యాజ్యాన్ని ఎవరి ఎదుట ఉంచాడు? దేవుని ఎదుట తన వ్యాజ్యాన్ని ఉంచాడు యోబు గారు. ఈ దేవుని యొద్దకు యోబు గారు తన యొక్క వ్యాజ్యాన్ని తీసుకొని పోవాలి అని అనుకున్నాడు ఆయన. యోబు గారి స్నేహితులు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు దేవుని నోట పెట్టాలని ప్రయత్నం చేశారు. యోబు గారి స్నేహితులు వాళ్ళు ఏ మాటలు అయితే మాట్లాడారో అవి దేవుని మాటలు అన్నట్టుగా దేవుని నోట వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళు అటువంటి తప్పును ఒకటి చేశారు. వాళ్ళు మా మాటలే దేవుని మాటలు అన్నట్టుగా, మేము చెప్పేదే దేవుని మాట అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి ఒక తప్పుడు ప్రయత్నం అది. కానీ వాళ్ళు దేవుని వ్యాజ్యాన్ని వారు సరిగా వాదించినటువంటి ప్రయత్నాన్ని చేయలేకపోయారు. వాళ్ళు అంటే దేవుని ఉద్దేశాలను వాళ్ళు సరిగా గ్రహించలేకపోయారు. దాన్ని సరిగా వాళ్ళు ఏం చేయలేకపోయారంటే వాళ్ళు సరిగా దాన్ని మెన్షన్ చేయలేకపోయారు, తెలియజెప్పలేకపోయారు యోబు గారి స్నేహితులు. అంచేత ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం ఈ పాఠాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు, మన జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు మన కంటికి కూడా ఇలా కనిపించవచ్చు. దుర్మార్గులైనటువంటి వారు వర్ధిల్లుతున్నట్లుగా, వాళ్ళు క్షేమంగా ఉన్నట్టుగా, వాళ్ళకి ఏ బాధలు లేనట్టుగా, దేవుని నమ్మి బ్రతుకుతున్న మనకే బాధలు అన్నట్టుగా ఒకవేళ మనకు కూడా అలా అనిపించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవుని నడిపింపు నుండి మనం వేరైపోయి మనుషుల యొక్క జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకొని మనుషుల యొక్క అనుభవాల చేత మనం నడిపింపబడితే మన జీవితం అంధకారం అయిపోతుంది. మనుషుల అనుభవంలో నుంచి చూడకూడదు ఎప్పుడు కూడా. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని చూడకూడదు విషయాన్ని. యోబు గారి స్నేహితులు చేసింది అదే. మనం ఏది ఆలోచించినా దేవుని కోణంలో మనం చూడాలి. దేవుని యొక్క నడిపింపు ద్వారా మనం నడిపింపబడాలి. ఎందుకు వచ్చినాయి నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎందుకు వచ్చినాయి? నేను చూస్తున్నప్పుడు భక్తిహీనులైనటువంటి వారు ఎందుకు వర్ధిల్లుతున్నారు? భక్తిగా బ్రతుకుతున్నటువంటి నేను ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాను అనే ఈ విషయాలకు మనకు స్పష్టత రావాలి అంటే దేవుడు ఒక్కడు మాత్రమే వాటికి స్పష్టతని ఇవ్వగలడు. ఆయన దేవుడు ఒక్కడు మాత్రమే దానికి చక్కటి జవాబుని ఇవ్వగలడు. దేవుడు ఒక్కడు మాత్రమే సరైనటువంటి విధానములో ఆయన నడిపించగలడు. కనుక దేవుని నడిపింపులో మనం నడవటానికి ప్రయత్నం చేయాలి. మనుషుల నడిపింపు, మనుషుల యొక్క జ్ఞానము చేత, వాళ్ళ అనుభవం చేత మనం నడిపించబడకూడదు. అలా చేస్తే మనం దారి తప్పించబడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అందుకనే యోబు గారు ఏం చేశాడంటే తన వ్యాజ్యాన్ని ఎవరి ఎదురు తీసుకుని వెళ్ళాడు? దేవుని ఎదుటికి తీసుకుని. చాలా ప్రశ్నలు సంధిస్తాడు యోబు గారు. తర్వాత భాగాల్లో మనం మాట్లాడుకుంటాం ఎలా దేవుని ఎదుట యోబు గారు తన వ్యాజ్యాన్ని ఉంచాడో, యోబు గారు దేవుని ఎదుట ఏ విషయాలు పెట్టి యోబు గారు మాట్లాడుతున్నాడో అన్న సంగతులు తర్వాత పాఠాల్లో కూడా మనం చూస్తాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన విషయం ఉంది. అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు మనకు వస్తున్న శ్రమలు, దేవుణ్ణే నమ్మనటువంటి భక్తిహీనులు వర్ధిల్లుతున్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళే బాగున్నారు, నాకే ఈ పరిస్థితి వచ్చిందని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలా ఎవడనుకుంటాడంటే మనుషుల జ్ఞానంతో ఆలోచించేవాడు, మనుషుల అనుభవాల్లోంచి చూచేవాడు అలా ఆలోచన చేస్తాడు. కానీ దేవుని
కోణములో చూసేవాడు ఏం ఆలోచన చేస్తాడంటే, ఇది ఎందుకు జరిగిందో నాకు తెలియదు కదా, కాబట్టి ఖచ్చితంగా దేవుడే దానికి సరైనటువంటి జవాబుదారి, కరెక్ట్ జవాబునివ్వగలడు ఆయనే అని దేవుని ఎదుట మన వ్యాజ్యాన్ని ఉంచడానికి, లేదా దేవుని ఎదుట మన విషయాలను ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప, మనుషుల ఎదుట మనం ఈ పరిస్థితులను పెడితే మనుషులు మనల్ని ఏం చేస్తారు, ట్రాక్ తప్పిస్తారు. కనుక యోబు గారి స్నేహితులు మాట్లాడిన మాటలన్నిటికీ, యోబు గారి శ్రమల్లో ఉండి ఎదుట వాళ్ళ విషయంలో యోబు గారు చూసిన విషయాలన్నిటినీ, ఈ విషయాలన్నిటిని ఇప్పుడు తీసుకొని యోబు గారు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, దేవుని ఎదుట తన వ్యాజ్యాన్ని ఉంచడానికి ఉంచాడు. ఇంకా ఏమేం మాట్లాడాడో, ఎటువంటి విషయాలు దేవుని ఎదుట యోబు గారు ఉంచారో దేవుని చిత్తం అయితే రేపు ఈ అంశానికి సంబంధించి 2వ భాగంలో మనం మాట్లాడుకుందాం. విన్న విషయాలు హృదయంలో దాచుకోండి. భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు కనుక వారికి అంతా మేలే క్షేమం అన్నటువంటి పొరపాటులోకి ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలోకి రాకండి. అది తాత్కాలికమైనటువంటి అభివృద్ధి, తాత్కాలికమైనటువంటి సంతోషము, ఆనందమే. అది మనం కావాలని కోరుకొని దేవుని నమ్ముకొని శ్రమలు అనుభవించడం కంటే చక్కగా వారి మార్గాల్లోకి మనం వెళితే బాగుంటుందని ఒకవేళ మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనం మనుషుల అనుభవం చేత నడిపింపబడుతున్నట్టు, మనుషుల కోణంలో మనం విషయాలను చూస్తున్నట్టు, మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనం వెళ్తున్నట్టు, ఇలా వెళ్ళే ప్రతి ఒక్కడు అంధకారములోనికి వెళ్ళిపోక తప్పదు. దేవుని కోణములో ఆలోచన చేస్తూ దేవుని నడిపింపు చేత మనం నడిపించబడితే తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందనేది యోబు గారి జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. కాబట్టి ఉన్న వాక్యాన్ని మీ హృదయంలో దాచుకొని మీకు ఎదురయ్యేటటువంటి సమస్యలను బట్టి కృంగిపోక, భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు కాబట్టి ఆ విషయాలను చూసి మీరు ఆందోళన చెందక, దేవుడు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వగలడు అన్నటువంటి ఆలోచనతో, నేను దేవుని యొక్క నడిపింపులో నడిపించబడాలి అన్నటువంటి తలంపుతో మనం ముందుకు వెళ్ళటమే మనకు మేలు, క్షేమం అని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే రేపటి దినమందు మరిన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి తల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మహిమ కలిగినటువంటి మా గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట దేవ స్తోత్రములు, కృతజ్ఞతలు. నాయనా మమ్మల్ని ప్రేమించారు తండ్రి. యోబు గారి జీవితాన్ని మా ముందు ఉంచి మా మదిలో ఉన్నటువంటి అనేకమైన ప్రశ్నలకు మీరు జవాబునిస్తున్నారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. మా జీవితంలో మాకు ఎదురయ్యే సమస్యలను బట్టి మేము అనేక సార్లు నాయన భక్తిహీనులు వర్ధిల్లుట చూచి మేము కూడా తండ్రి ఇటువంటి సందేహాలనే పడుతూ ఉంటాం. మీ మార్గమును మేము అనుసరిస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయో, మీ మార్గమును విడిచి తిరుగుతున్న వారు ఎందుకు వర్ధిల్లుతున్నారు అన్న విషయాలు తండ్రి ఎరుగక, మా జీవితంలో ఎదురయ్యే సమస్యలకు తండ్రి మిమ్మలను మేము నిందిస్తూ దూషిస్తున్నటువంటి అనుభవాలు, పరిస్థితులు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి నాయన. దయతో మమ్మల్ని క్షమించండి. మానవ కోణములో నాయన సంగతులను మేము చూడక, మానవ యొక్క అనుభవాలను మేము ఆధారం చేసుకొని, మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మేము నడిపింపబడకుండా తండ్రి దేవా, మీ కోణములో ప్రతీది మేము ఆలోచన చేస్తూ మీ చేత మేము నడిపింపబడేటటువంటి వారంగా ఉండటానికి సహాయం చేయమని తండ్రి మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ, విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనముల వలె నాయన ఫలింపునివ్వడానికి సహాయం చేయమని కోరుకుంటూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు ఆలకించిన బిడ్డల కుటుంబాన్ని దీవించండి. మీ వాక్యమందు స్థిరపరచండి. ఇప్పటివరకు నాయన అర్హత లేనటువంటి వాడిని మీ పనిలో మీరు వాడుకున్నందుకు దేవా మీకు స్తోత్రం తెలియచేస్తూ, నిశ్చితమైతే రేపటి దినమందు మరిన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు అవకాశం దయచేయమని కోరుకుంటూ, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు మాత్రమే ఆరోపిస్తూ, మీ ప్రియకుమారుడు మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతలు సమర్పించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యుని ఆత్మీయ సహవాసం చేరి వచ్చిన మనందరికీ చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం. దేవుని స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. సెలవు.